రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవ స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా రెవెన్యూ దినోత్సవాన్ని కాకినాడలో ఘనంగా నిర్వహించారు. జూన్ 20న రెవెన్యూ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రెవెన్యూ భవనంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పితాని త్రినాథరావు, జిల్లా నాయకులు రామ్మోహన్ ఆధ్వర్యంలో పలువురు రెవెన్యూ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు పితాని త్రినాథరావు, రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ డాక్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించగా రక్త సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టారు. అలాగే కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణులు ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా రెవెన్యూ దినోత్సవానికి ప్రత్యేకత తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ గుర్తించి ప్రధానమైన ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రధాన సంఘాలలో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ స్థానం సంపాదించింది. ఈ విధంగా రెవెన్యూ డేను పురస్కరించింది. నా రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెవెన్యూ డేని పురస్కరించుకొని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలనే మా రాష్ట్ర అధ్యక్షుని సూచనల మేరకు ఈరోజు ఈ సీజన్లో సమ్మర్లో బ్లడ్ చాలా తక్కువగా అరుదుగా లభ్యం కాదు. అంచేత బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 30 మంది పైన ఇచ్చారు. ఇంకా రావాల్సిన సామర్లకోట తదితర ప్రాంతాల నుంచి. అదేవిధంగా శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి అండ్ ఏఎల్ఐ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మన ఐ క్యాంప్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఐ క్యాంప్కి చాలా పెద్ద ఎత్తునే రావడం జరిగింది. నాట్ ఓన్లీ రెవెన్యూ ఎంప్లాయీస్, బయట నుంచి కూడా చాలా ఉత్సాహంగా 100-110 మంది వరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యింది. ఇలాంటి అంటే అలాగే మండలాల్లో కూడా మాకు ఉన్నటువంటి రికార్డ్ని పారదర్శకంగా ప్రదర్శించి రైతులను ఏవైతే రెవెన్యూ రికార్డ్స్ అవసరమైన వాళ్ళందరూ కూడా పరిశీలించుకుని వారికి కావాల్సిన రికార్డు ఇవ్వాలని కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని అదే తేదీని రెవెన్యూ డేగా నిర్వహించుకోవడానికి గవర్నమెంట్ 2 సంవత్సరాల ఏడాది క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది మా రెండో రెవెన్యూ దినోత్సవం. ఈ సందర్భంగా కేవలం సర్వీస్ మ్యాటర్స్ లేదా అసోసియేషన్లు ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంపు అట్లాగే ఐ క్యాంపు నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. దీనికి రెడ్ క్రాస్ వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించి బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా మా రెవెన్యూ ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికీ 30 వరకు బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళారు, ఇంకా వస్తూ ఉన్నారు. లేకపోతే ఏఎల్ఐ ఫౌండేషన్ అలాగే శ్రీ సూర్య కంటి హాస్పిటల్ వాళ్ళు వీరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించారు. మన రెడ్ క్రాస్ వాళ్ళకి అలాగే సూర్య కంటి హాస్పిటల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మా రెవెన్యూ ఉద్యోగులతో పాటు పబ్లిక్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేపట్టబోతున్నాము.